మా ఇంటి ఫంక్షన్కు నాగార్జున వస్తే ఇంటి నుండి పంపేశాను నాగార్జునను అంటుంది యాక్టర్ హేమ. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు నటి హేమ. టాలీవుడ్లో వందలాది సినిమాలు చేసిన ఆమె ఇటీవలి కాలంలో ఏదో ఒక వివాదంతో వార్తల్లో అయితే వస్తూ ఉంటుంది. తాజాగా తన జర్నీ గురించి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు అయితే చెప్పుకొచ్చింది. హేమ మాట్లాడుతూ, అమ్మకు సినిమాలంటే ఇష్టం, అలా నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేదాన్ని అయితే కాదు. ఇండస్ట్రీకి వచ్చి నేను 37 సంవత్సరాలు అవుతుంది అని హేమ చెప్పుకొచ్చింది. కెరీర్ బాగున్నప్పుడే ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సినిమాకు, ఫంక్షన్కు, ఒక ఇంటర్వ్యూకు అలా కాసేపు బయటకు వెళ్దామన్నా సరే మా ఆయన రాడు. తను రిజర్వ్డ్గా ఉంటాడు. పొద్దున్న లేచి టిఫిన్, లంచ్ ప్రిపేర్ చేసి షూటింగ్కి వెళ్ళేదాన్ని. తిరిగి రాగానే మళ్ళీ వంట చేసేదాన్ని. అలా క్షణం తీరిక లేకుండా పరిగెత్తుతూనే ఉన్నాను. నా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది. లాక్డౌన్లో 40 ఏళ్ల వయసు దాటేశాను. ఆ వయసులో నా శరీరంలో హార్మోన్లలో మార్పు మొదలైంది. డిప్రెషన్ ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి. నాకెవరి టార్చర్ లేదు, అయినా తెలియని కోపం, బాధ ఎందుకో నాకే అర్థం కాలేదు. అప్పుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో వెళ్ళి షోకైతే వెళ్ళాను. బిగ్ బాస్ హౌస్లో అందరికీ బాగా వండి పెట్టాను. నాకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. ఆయనకు నేను ఎదురు చెప్పలేను. బహుశా అందుకే నన్ను వారం రోజులకే ఎలిమినేట్ చేశారు. కానీ ఆ షో వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళతో కలిసి చిల్ అయ్యేదాన్ని. త్వరగానే డిప్రెషన్ నుంచి అయితే బయటపడ్డా. చిన్న చిన్న బిజినెస్లు చేశాను. నా కూతురి మెచ్యూరిటీ ఫంక్షన్కి నాగార్జున అమలతో కలిసి వచ్చారు. గంటన్నర సేపు ఉన్నారు. ఇంకా ఉండాలి అనుకున్నారు, కానీ అక్కడున్న వాళ్ళు ఫోటోల కోసం ఇబ్బంది పెడుతూ ఉండడంతో ఇక వెళ్ళిపోండి అని నేనే నాగార్జునను బతిమాలి పంపించేశాను. నా జీవితంలో అనుభవించని కష్టాలు, ఇబ్బందులన్నీ ఒక్క 2024లోనే ఫేస్ చేశాను. ఏ తప్పు చేయకపోయినా కష్టాల పాలు అయ్యాను. ఒకానొక సమయంలో చచ్చిపోవాలని అనిపించింది, లేదంటే ఎవరినైనా చంపేయాలని అనిపించింది అని హేమ చెప్పుకొచ్చింది.